నమస్కారం కంఠరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వైద్య శాఖలో 2050 స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ 28 నుంచి వచ్చే నెల 14 వరకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ సాంకేతిక ఆర్థిక అంశాలపై జస్టిస్ ఘోష్ దృష్టి జమిలి ఎన్నికల అమలుకు పెను సవాళ్లు 6 రాజ్యాంగ సవరణలు చేస్తేనే ముందడుగు బెంగాల్లో వైద్యులు ప్రభుత్వం మధ్య కొలిక్కిరాని చర్చలు లిఖితపూర్వక హామీకి జూడాల పట్టు లెబనాన్లో వరుసగా రెండో రోజు పేలుళ్లు వాకీ-టాకీలు సోలార్ పరికరాలు పేలి 14 మంది మృతి ఖాళీగా ఉన్న 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి రాష్ట వైద్య ఆరోగ్య సేవల నియామకాల బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ వైద్య విద్య విభాగాల్లో కలిపి 1576 పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఆయుష్ శాఖలో 61, ఐపీఎంలో 1, ఎంఎన్జెడ్ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల, జిల్లా ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్దం చేశారు. ఆ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. మంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ ఆసుపత్రిలో మొదటి సంవత్సరం 50 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుంది. అదేవిధంగా 220 పడకలతో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడనుంది. ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొననున్నారు. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ నేటి నుంచి జరగనుంది. ఇందుకు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులు, ఇతరులను విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కొందరికి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. మిగిలిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు నేటి నుంచి కొనసాగనుంది. సాంకేతికపరమైన అంశాలు సహా ఆర్థికపరమైన అంశాలపై జస్టిస్ ఘోష్ దృష్టి సారించనున్నారు. ఈ విచారణ 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు హర్షించేలా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై 150 కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టిన 4 అండర్ పాస్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ది పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. విగ్రహాన్ని తీసి గాంధీ భవన్ పంపిస్తారంట ఆయన మనవాడు. నీకు కేటీఆర్ నిన్న కాక మొన్న చెంప మీద కొట్టినట్టు 9 స్థానాలలో 3వ ప్లేసు 7 స్థానాలలో డిపాజిట్ పోతే ఇంకా నువ్వు వాళ్ళ అధికారం కోసం మాట్లాడుతున్నావు అంటే నీకు కొంచెం ఆరోగ్యం కూడా డౌట్ వస్తున్నది నాకు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు 16 స్థానాలు పోతే 3వ ప్లేస్కి వస్తారు వాడన 7 స్థానాలు డిపాజిట్ పోతానంటే ఎంత చెత్త పరిపాలన అందించిండు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు సెక్రటరీ రాలే, 10 ఏళ్ళలో 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 10 నెలల్లో 10 సార్లు ఆబ్సెంట్ కాలే, ప్రతిరోజు సెక్రటరీకి వస్తాడు. అది తేడా. 10 నెలల్లో 10 సార్లు రాలే. మా ముఖ్యమంత్రి 10 రోజులే ఆబ్సెంట్ అయ్యిండు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భవనం క్రమబద్దీకరణ వివాదం విషయంలో రెండోసారి పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ భవనం క్రమబద్దీకరణకు నిరాకరించడంతో పాటు 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని జులై 20న నల్గొండ మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రమబద్దీకరణ దరఖాస్తును
తిరస్కరిస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ చట్ట ప్రకారం ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చని హైకోర్టు అప్పుడు సలహా ఇచ్చిందన్నారు. కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేయడానికి ప్రత్యామ్నాయం లేదని, అందువల్ల మళ్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి భవనం క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు గతంలోనే నిరాకరించిందని, అదే అభ్యర్థనపై తిరిగి మరో పిటిషన్ ఎలా వేస్తారని పిటిషనర్ను నిలదీశారు. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ను కొట్టేశారు. ఒకే అభ్యర్థనపై రెండోసారి పిటిషన్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు జరిమానా కింద నల్గొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు 4 వారాల్లో 1 లక్ష చెల్లించాలని ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రాపై నమోదు చేసిన క్రిమినల్ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణలపై నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ మ్యాప్స్ ఇన్ఫ్రా తరపున మేనేజింగ్ పార్ట్నర్ సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె సుజనా విచారణ చేపట్టారు. తాము కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టామని, తప్పుడు కేసులు నమోదు చేశారని కొట్టివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ హైడ్రాకు, బాచుపల్లి పోలీసులకు, నీటిపారుదల శాఖ ఏఈఈకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రముఖ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. ఈ మేరకు జాయినింగ్ రిపోర్టును డీజీపీకి అందజేసింది. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన నిఖత్ ఆసియా క్రీడల్లోనూ రజత పతకం సాధించింది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ పాల్గొంది. ఇటీవల రాష్ట కేబినెట్ సమావేశంలో నిఖత్ జరీన్ కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా ఉద్యోగం ఇస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేయగా ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా డీజీపీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి వరదలతో అల్లాడిపోయిన బాధితులను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి తమ వంతుగా చేయూతనందిస్తున్నారు. నారాయణ విద్యా సంస్థలు 2,50,00,000 రూపాయల సహాయాన్ని ప్రకటించాయి. ఈ మేరకు చెక్కును నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సింధూర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీతులు ముఖ్యమంత్రికి అందించారు. శ్రీరామ్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చక్రవర్తి ₹1,00,00,000 చెక్కును అందించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్పర్సన్ వై శోభ 50 లక్షలు అందించారు. మోల్డ్ టెక్ సంస్థ ప్రతినిధి 25 లక్షలు, టెక్నో పెయింట్స్ 20 లక్షలు, కుమారి ఆంటీ 50,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కులను అందించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట అటవీ శాఖ చైర్మన్ పోదెం వీరయ్య పరిశీలించారు. విపత్తు వల్ల నష్టపోయిన వివరాలను అటవీశాఖ అధికారులను ఆయనకు వివరించారు. నష్ట నివారణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అడవులను అభివృద్ది చేయాలని వీరయ్య సూచనలు ఇచ్చారు. విరిగిపోయిన చెట్ల స్థానంలో రీప్లాంటేషన్ ఏర్పాటు చేయిస్తామని ఆయన తెలిపారు. నేల పాలైన చెట్లను పరిశీలించిన అటవీశాఖ చైర్మన్ వీరయ్య అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసు మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో కొత్తగా పోక్సో సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. డాన్స్ మాస్టర్ జానీ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకొస్తోంది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతనిపై పోక్సో యాక్ట్ సైతం మోపారు. జానీ మాస్టర్ తనపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. అప్పుడు బాధితురాలి వయస్సు పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసులో తాజాగా పోక్సో చట్టాన్ని చేర్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యం జరిగినప్పుడు ఆమె మైనర్ అని తేలడంతో పోక్సో చట్టం చేర్చారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో నార్సింగి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. వాంగ్మూలం సేకరణ, దర్యాప్తు వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నారు. జానీ మాస్టర్ లద్దాఖ్, నెల్లూరులో సినిమా చిత్రీకరణలో ఉన్నారని అరెస్టు చేసేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలతో వెళ్లినట్లు ప్రచారం జరిగినా పోలీసులు కొట్టిపారేశారు. ఆయన పరారీలోనే ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. ఈ కేసులో నార్సింగి పోలీసులు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు.
చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. భరోసా కేంద్రంలోని నిపుణుల ఆధ్వర్యంలో యువతి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా యువతి అవుట్డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి జరిగిన తీరును వివరించినట్లు తెలిసింది. అతడి చర్యల్ని అంగీకరించకపోతే భౌతిక దాడి చేస్తూ సినిమా అవకాశాలు రాకుండా చూస్తామని బెదిరించేవాడని వాంగ్మూలమిచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి తనపై దాష్టీకం కొనసాగించారని, నిందితుడి బెదిరింపులకు భయపడి ఈ విషయాన్ని ఎవరితో పంచుకోలేదని వాపోయినట్లు సమాచారం. తొలుత సినీ అవకాశాల పేరుతో చేరదీసినట్లు నటించి ఆ తర్వాత వికృత రూపం చూపించారని, ఎదురు తిరిగిన తర్వాత తనకు అవకాశాలు రాకుండా వేధించడం, ప్రాజెక్టులను అర్థాంతరంగా వదిలేసేలా ఒత్తిడి చేసేవారని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై బాధిత యువతి మహిళా కమిషన్ను ఆశ్రయించిందని కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తెలిపారు. మహిళా కమిషన్ సహా ప్రభుత్వం ఎప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని శారద స్పష్టం చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో వివిధ మహిళా సంఘాలు బుద్దభవన్లోని కమిషన్ కార్యాలయంలో ఆమెను కలిశారు. పని ప్రదేశాలతో పాటు ఎక్కడైనా సరే ఆడవాళ్లు వేధింపులకు గురైతే నిర్భయంగా కమిషన్ కు చెప్పొచ్చని నేరెళ్ల శారద స్పష్టం చేశారు. ఎంత పలుకుబడున్నా న్యాయం ముందు ఓడిపోక తప్పదని హెచ్చరించారు. ముంబై నటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డేటాను భద్రపరచాలని ఏపీ హైకోర్టు పోలీసులకు మరోసారి సూచించింది. తన ఫిర్యాదు మేరకు ముంబై నటిపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఆమె నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తిరిగి ఇవ్వకుండా భద్రపరచాలని కుక్కల విద్యాసాగర్ వేసిన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. సీజ్ చేసిన ఉపకరణాలను తిరిగి ఇచ్చేయాలని పోలీసులు చూస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను వెనక్కి ఇవ్వాలంటే కోర్టు అనుమతి అవసరమని న్యాయమూర్తి గుర్తు చేశారు. నటిపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆమె తరపు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదించారు. తన వస్తువులను వెనక్కి తీసుకునే హక్కు ఆమెకు ఉందన్నారు. ఉపకరణాలను తదుపరి విచారణలోపు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేశారు. హైదరాబాద్ పాతబస్తీలో టపాకాయలు తయారు చేస్తున్న ఇంట్లో పేలుడు సంభవించి 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపడ్డాయి. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వసీం అనే వ్యక్తి తన ఇంట్లో గత కొంతకాలంగా టపాసులు తయారు చేస్తూ భారీగా నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అవి ఒక్కసారిగా పేలడంతో ప్రమాదం సంభవించిందన్నారు. ఘటనా స్థలాన్ని బహదూర్పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబ్బీన్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వరద బాధితులకు కష్టాలు ఇంకా గట్టెక్కలేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఆపన్న హస్తం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన 16,500 పరిహారం కొంతమందికి అందని ద్రాక్షగానే మారింది. ఇరుగు పొరుగు వాళ్ల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయిందని తెలుసుకుని ప్రభుత్వ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. మాకు పరిహారం అందేలా చూడండి సారు అంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆగస్టు 30-31న ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరద విలయంతో ముంపు ప్రాంతాల ప్రజలు అల్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంచెత్తిన వరదలతో వేలాది ఇళ్లు మునిగిపోయి సర్వం కోల్పోయారు. ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోయి ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఖమ్మం నగరంలోని దాదాపు 15 కాలనీలు, ఖమ్మం గ్రామీణ మండలంలోని మున్నేరు, ఆకేరు ప్రభావిత ప్రాంతాలు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండ, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వేలాది కుటుంబాలకు వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. వరద బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 16,500 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ఖమ్మం నగరంలోని డివిజన్లతో పాటు గ్రామాల వారీగా పరిహారం అందించేందుకు సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 15,258 బాధిత కుటుంబాలను గుర్తించారు. ఇందులో ప్రధానంగా 10,000 కుటుంబాలు ఖమ్మం నగరంలోనే నష్టపోగా మిగతా 5,000 మంది బాధితులు ఇతర మండలాల్లో ఉన్నారు. వారి ఖాతాల్లో 10 రోజులుగా పరిహారం సొమ్ము జమ అవుతోంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 14,206 మంది ఖాతాల్లో 23 కోట్లకు పైగా జమ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా సుమారుగా 1000 మందికి మాత్రమే అందాల్సి ఉందని చెబుతున్నారు.
నగరపాలక సంస్థ కార్యాలయం, పట్టణ, గ్రామీణ మండలాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు బాధితులు పోటెత్తుతున్నారు. తమకు ప్రభుత్వ పరిహారం అందలేదంటూ అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసినా ఇంకా పరిహారం అందలేదని కొందరు, అసలు తమ పేర్లే నమోదు చేసుకోలేదని మరికొందరు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. సర్వేకు వెళ్లిన సమయంలో బాధితులు ఇళ్ల వద్ద లేకపోవడం, బ్యాంకు ఖాతా పుస్తకాలు ఇవ్వకపోవడం, ఇళ్లు మునిగిన ఫోటోలు లేకపోవడం, ఇంకా కొన్ని సాంకేతిక కారణాలతో పరిహారం సొమ్ము అందలేదు. ఇక అద్దె ఇళ్లలో ఉన్నవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నగరంలోని మున్నేరు ప్రభావిత కాలనీల్లో చాలా మంది అద్దె గృహాల్లో ఉంటున్నవారే. వీరి పేర్లు అసలే నమోదు చేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. మొత్తం ఆటో మెకానిక్ షాప్ మాది. మొత్తం ఆటో ఇంజన్లు మొత్తం లోపలిప్పి పెడితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మా ఏరియాకి ఎవరు రాలేదు ఎంక్వైరీ చేయడానికి ఎవరు రాలేదు. మాకు నష్టపరిహారం వస్తుందని గవర్నమెంట్ ద్వారా వస్తుందని మేము ఇక్కడికి వచ్చామండి. అక్కడ వాటర్లో అక్కడ షాపు ఫోటో తీసుకొచ్చి పెట్టాలని చెప్పారు. వరద బీభత్సంగా వచ్చింది. వరదకు భయపడి నైట్ వెళ్ళిపోయినాం మేము. అంటే ఎంత రోజు వచ్చిందనో నైట్ వస్తుందన్న హెచ్చరిక పగులు వచ్చిన దానికి తట్టుకోలేక భయపడి వెళ్ళిపోయాం. సామాన్లన్నీ ఆల్రెడీ కొట్టపోయినాయి చాలా వరకు. వరద తగ్గిన తర్వాత వచ్చినాం. ఉన్న వాటిలో వచ్చిన దాంట్లో చూసుకుంటే మేము పెట్టినా కానీ మమ్మల్ని ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా నడిచే కాడికి వచ్చే వాళ్ళకే వచ్చినాయి. మేము అంత తిరిగి అంత పోరైనా కానీ రాలేదు. మా బాధ మురబెట్టుకుందామని మన ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మళ్ళీ దరఖాస్తు పెట్టుకుంటాను. ఇక్కడ అసలు పేర్లు లేను. అసలు మొత్తం నిండా మునిగినాం మేము. అసలు పేరే లేదు. అసలు లిస్టులో పేరే లేదు. దాదాపుగా ఒక లైన్ మొత్తం ఒక బూత్లో ఉన్న ఏరియా మొత్తం అసలు ఆ పేర్లే లేవు. వాళ్ళు అది అధికారులు ఆ రాసుకున్న పోయిన పేపర్లు ఎడ్ చేసిరో ఏం చేసిరో తెలియదు కానీ అసలు ఆ పేర్లే లేవు. ఇక్కడికి వస్తే ఫోటోలు అడుగుతారు. నిండా మునిగిన తర్వాత ఫోటోలు తీసుకొని ఏం చేయాలి సార్? ఆ నీళ్లు నానిన ఫోటోలు కావాలంట. ఆ ఫోటోలు సబ్మిట్ చేయమంటారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫోటోలు కావాలంటారు. రీడికి వస్తే ఫామ్ సబ్మిట్ చేయమంటున్నారు. బయట ఫామ్ ఒక్కొక్కటి బయట చూస్తే 20 రూపాయలు 30 రూపాయలు. అసలే మునిగిన వాళ్ళం. ఇంకా అసలే అమౌంట్ లేవు. ఇప్పుడు దీనికి మళ్ళీ ఈ ఫామ్ అప్లికేషన్ చేయడానికి 200 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. మాకైతే ఏమి సర్వీస్ అందట్లేదండి. మాకేం రావట్లేదు. మా డబ్బులు అయితే పర్లేదండి. ఐఎఫ్సి కోడ్ వేరే పడ్డదే అయితే సెట్ చేశారు. ఇప్పుడు వరద వచ్చినాయండి మా ఇంట్లోకి, కానీ ఫోటో తీసుకోలేదు. మాకు అమౌంట్ ఏమి సరుకులు ఇట్లా ఏమి ఇవ్వలేదు. ఇక్కి రాకుంటున్నా మాకు ఇల్లు లేవయ్యా. ఇక్కి రాకుండా ఇల్లు అన్ని కొట్టపోయినాయి. మరి ఇల్లు కొట్టపోయిన ఇయ్యాలగా, ఇవ్వకోకుండా ఇల్లు గల్లాలకే ఇస్తున్నారు. మరి మేము ఏడుకోవాలి. మాకు కూడా ఇయ్యాలగా 10,000. మరి సామాన్లు కొట్టపోయిన సామాన్ల మందమని ఇస్తే మాకు మరి ఏం చేయాలని మళ్ళీ పెట్టుకోవడానికి వచ్చినాం. రాసుకోలే రాయమన్నారు. అసలు ఎంత బతులన్నారు. ఆయన అన్నారు ఏం చేయం. మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టుకుంటున్నాం. అసలు అందరూ అక్కడనే. మాకు అసలు ఎవరికి రాలేదు సార్. మేము ఎంత ఇబ్బంది. అసలు ఎన్ని పోయినాయి. మస్తు మునిగిపోయింది సార్. ఇంత లోతు నీళ్లు మనం అంతా కొట్టుకొని పోయింది. నాకు అసలు ఎవరికి రాలేదు. ఇట్లా చేసి ఎట్లా సారు? వచ్చిర్రు, రాసుకుర్రు, నీళ్ళల్లో నన్ను నిలబెట్టిండ్రు. చాలా బాధగా ఉంది సార్. మా ఎంత అసలు లేని వాళ్ళం. ఆయనకైతే కళ్ళు కూడా లేవు. అసలు సార్ చెప్తే మీరు బోర్డు మున్సిపాలిటీ ఆఫీస్ కంటే వచ్చినాం. 2 సార్లు ఇచ్చినాం. అన్ని పడేసిండ్రు. నీళ్ళు వచ్చినా అన్ని వచ్చినా పడేసిండ్రు. మళ్ళీ అప్లికేషన్ రాసి మళ్ళీ ఇవ్వాలంట. ఎన్నిసార్లు అని ఇస్తాం? పరిహారం అందని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని నగర కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఇందుకోసం నగరపాలక సంస్థలో 3 రోజుల పాటు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 600 దరఖాస్తులు అందాయన్న ఆయన శిబిరం ముగిసిన తర్వాత ప్రత్యేక బృందాలను పంపి సర్వే చేయించి అర్హులైన వారందరికీ పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి మేము మన కేఎంసీ ఆఫీస్ లో ఒక డెస్క్ పెట్టాము. నిన్న స్టార్ట్ అయింది. నిన్న 600 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా చాలా మంది వస్తున్నారు. 3 days ఈ క్యాంప్ నడుస్తుంది. 3 days తర్వాత అన్ని అప్లికేషన్స్ కి డివిజన్ వైజ్ సెగ్రిగేట్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయడానికి మేము టీమ్స్ కి పంపిస్తాము. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత బ్యాంక్ కి రాసి కాంపెన్సేషన్ కోసం రాస్తాము. అప్పుడు 13 వార్డ్స్ లో మేము 45 టీమ్స్ 45 టీమ్స్ డిప్లాయ్ చేసాము. 45 టీమ్స్ అప్పుడు 3 days లో మొత్తం సర్వే అంటే కంప్లీట్ అయింది. అప్పుడు కానీ కొన్ని వార్డ్స్కి వెళ్ళలేదు. కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో లేదు, రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు. ఇలాంటి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఎందుకంటే ఈ స్పెషల్ క్యాంప్ పెట్టాం. పరిహారం కోసం ఇంటికి వచ్చి సర్వే చేశారని, ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకున్నా తమ ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ కాలేదని కొందరు బాధితులు చెబుతున్నారు. వరదల్లో మునిగి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన తామందరికీ పరిహారం అందేలా చూడాలని వరద బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలీ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. పార్టీల వాదనలు ఎలా ఉన్నప్పటికీ జమిలీ ఎన్నికల అమలుకు పలు సవాళ్లు ఉన్నాయి. ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలీ కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. జమిలీ అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోరడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమై రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. జమిలీకి ఆమోదం తెలిపిన కేంద్రం దాన్ని అమల్లోకి తేవాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో మరికొన్నింటిని తగ్గించడమో చెయ్యాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు ఉన్నాయి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83ను సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించాలి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించాలి. రాష్ట్రపతికి లోక్సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b)ని సవరించాలి. రాష్ట్రాల అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు దఖలుపరిచే ఆర్టికల్ 174(2)(b)కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు చేయాలి. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణల్ని పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలముంది. జమిలీ ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరముంటుంది. రాజ్యసభలో ఎన్డీఏ బలం 121 కాగా జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాల మాటకు విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలీకి అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి సరేననాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది. కోల్కతా హత్యాచార ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల భద్రత కోసం ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో జరిపిన 2వ దఫా చర్చలు అసంపూర్తిగా నిలిచాయి. సమావేశ ఫలితంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ కావాలని కోరారు. అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి 30 మంది జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ సచివాలయం నబన్నాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్తో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో తమ భద్రతా అంశంలో వైద్యులు 8 డిమాండ్లు చేయగా 7 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగంపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించాలనే డిమాండ్ను బెంగాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమైన వైద్యులు పలు డిమాండ్లను ఆమె ముందుంచారు. టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించినా సరైన స్పష్టత లేదన్నారు. అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. 12 ఏళ్ల తర్వాత తమిళనాడు నీలగిరి జిల్లాలో నీల కురుంజీ పూలు విరగబూశాయి. నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడటానికి 2 కళ్లు చాలడం లేదు. ఉదా రంగుతో కిలోమీటర్ల కొలది కొండవాలుపై పూసిన పూలు సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అక్కడి అద్భుత దృశ్యాన్ని వీక్షించాలంటే పిక్కపాటి సమీపంలోని గిరిజన ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆ అపురూప పువ్వుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తమిళనాడు నీలగిరి జిల్లాలో నేలకురింజీ పూలు విరబూశాయి. పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై విరగబూసిన ఊదారంగు పూలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 12 ఏళ్లకొకసారి పూసే పూలతో నీలిరంగు అలుముకున్న ఆ పర్వత ప్రాంతం పర్యాటకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తోంది. కనుచూపు వరకు పరుచుకున్న ఆ పూల అందాలను వీక్షించేందుకు
పర్యాటకులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. నేల కురించి మొక్కలు 12 ఏళ్లు పెరిగి పూలు పూసిన తరువాత చనిపోతాయి. వాటి విత్తనాల ద్వారా తిరిగి అక్కడ కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. ఆ మొక్కలు పెరిగి పూతకు రావడానికి 12 ఏళ్ల కాలం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కురింజీ జాతులు 240 ఉన్నాయి. భారత్లో 46 జాతులకు చెందిన కురింజీ మొక్కలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేల కురింజీ అంటే మలయాళంలో నీలం రంగు పువ్వు అని అర్థం. ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనెను వ్యాపారస్తులు ద్రవ బంగారంగా భావిస్తారు. గతంలో తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయసు లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు.